హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డాండ్రఫ్‌ని రిమూవ్ చేసుకోవడానికి నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా ఓన్లీ ఒక 5 మినిట్స్‌లోనే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్ లేకుండా నీమ్ ఆయిల్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా వేపాకులు తీసుకోండి, నీమ్ లీవ్స్ తీసుకొని వాటిని మొత్తాన్ని కూడా వాటర్‌లో వాష్ చేసుకోనండి. వాష్ చేసుకున్న తర్వాత బాగా తడేమి లేకుండా బాగా డ్రై అవ్వనివ్వండి. లేదా ఏదన్నా క్లాత్‌లో ఆ వాటర్ మనము తీసుకుని వాటర్‌తో క్లీన్ చేసుకున్న ఆకులు మొత్తాన్ని కూడా టవల్‌తో తుడిచేయండి. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకొని ఈ విధంగా ఆకులు మొత్తాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ముదిరివైనా పర్వాలేదండి, లేదా లేతవైనా తీసుకోండి. ఏవైనా పర్వాలేదు. కొంచెం నీట్‌గా ఉండేవి తీసుకోండి. ఎక్కడ కూడా ఆకుల మీద మచ్చ అవేమీ లేకుండా ఉండేటట్టు నీట్‌గా ఉండే ఆకులైతే తీసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే ఒక 1 బౌల్ తీసుకున్నాను. తర్వాత దీనిలోనికి నేను కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ డాండ్రఫ్‌కి అయితేనే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. డాండ్రఫ్ కాకుండా హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే కనుక మనం దీంట్లో ఆముదం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కోకోనట్ ఆయిల్ 3 ఆయిల్ మిక్స్ చేసుకొని మనము ఈ నీమ్ లీవ్స్ యాడ్ చేసుకొని హెయిర్ ఆయిల్ అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా అయితే కనుక ఆయిల్ అయితే కనుక మనకి హెయిర్ గ్రోత్‌కి ఉంటుంది అండ్ డాండ్రఫ్‌ని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ 3 ఆయిల్స్‌తో అయితే నేను ఓన్లీ డాండ్రఫ్ కోసమే నీమ్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను 1 కప్‌కి నీమ్ లీవ్స్‌కి హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తక్కువ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఆకులు ఎక్కువగా తీసుకొని ఆయిల్ తక్కువగా తీసుకుంటే కనుక మనకి ఈజీగా ఆయిల్ అనేది ఆకులకి అబ్జర్వ్ చేసుకొని మనకి వాటిల్లో ఉన్న పోషక విలువలు మొత్తం కూడా మనకి ఆయిల్ అనేది ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా ఒక 5 మినిట్స్ చాలండి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీమ్ లీవ్స్‌ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు 5 మినిట్స్ వరకు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా కలర్ మనకి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అయినా పర్వాలేదండి. లేదా నెక్స్ట్ డేకైనా కానీ మనం ఆయిల్ అనేది ఒక కంటైనర్ జార్‌లో తీసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు. మనం ఒక రోజు ఆగిన తర్వాత అయితే గనక ఆయిల్ తీసుకుంటే గనక చక్కగా మనకి ఆకులకి బాగా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి బావుంటుందండి. కాపోతే ఎప్పటికప్పుడు తీసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే తీసుకొనైనా తీసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక రోజు అయితే కనుక ఇంకా ఆయిల్ అనేది బావుంటుంది. తర్వాత ఇది స్ట్రైనర్‌తో అయితే కనుక కుదరదండి. ఎందుకంటే లీవ్స్‌కి బాగా ఆయిల్ పట్టి ఉంటుంది కాబట్టి, మనం ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి, మనకి స్ట్రైనర్‌తో అయితే కుదరదు. ఏదైనా పల్చటి క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ గానీ, సిల్క్ గానీ బాగా పల్చగా ఉన్నది తీసుకోండి. ఆయిల్ ఈజీగా మనకి బౌల్‌లోనికి వచ్చే విధంగా బాగా పల్చడిది తీసుకొని మనం ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే గనక మనకి ఆయిల్ మొత్తం కూడా కిందకొచ్చేస్తుందండి. బాగా గట్టిగా ప్రెస్ చేశామంటే గనుక ఈజీగా ఆయిలొస్తుంది. అయితే ఈ ఆయిల్‌ని మనము ఓన్లీ డాండ్రఫ్ కోసమే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి, మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది హెయిర్‌కి ఉంటుందండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్ అండ్ మెన్స్ ఇద్దరూ యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి కెమికల్ లేదు. ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి, ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. ఈ విధంగా తీసుకున్న ఆయిల్‌ని మొత్తం కూడా ఒక కంటైనర్ జార్‌లో తీసుకోండి. తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని వెంటనే యూజ్ చేసుకోకుండా ఒక 1 వీక్, వారం రోజులు పక్కన పెట్టేసేసేయండండి. తర్వాత 1 వీక్ తర్వాత యూజ్ చేసుకోండి. అలా అయితే గనక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. వెంటనే యూజ్ చేసుకోవద్దండి. ఒక 1 వీక్ తర్వాత యూజ్ చేసుకోండి. నేను ఈ విధంగా తీసుకున్నాను గదా! ఈ ఆయిల్‌ని ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 1 వీక్ వరకు కదిలించనండి. ఒక 1 వీక్ తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.
ఇప్పుడు మీరు హెడ్ బాత్ ఈరోజు చేయాలనుకుంటే గనుక, ఆ ముందు రోజు నైటే హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోండి. బాగా మసాజ్ చేసుకోండి. అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ హెడ్ బాత్ చేయండండి. ఈ విధంగా అంటే డైలీ హెడ్ బాత్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా చేయండి. లేదు మేము డైలీ హెయిర్‌కి అప్లై చేసుకుంటాము ఆయిల్ అనుకునే వాళ్ళైతే కనుక డైలీ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. డైలీ యూజ్ చేసుకోండండి. కొంచెం కొంచెంగా తీసుకొని హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోండి. స్కాల్ప్‌కి అప్లై చేసుకోండి. రూట్స్‌కి అప్లై చేసుకోండి. మనకి డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉన్న చోట ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో చక్కగా అప్లై చేసుకోండి. మనకి ఒక 1 ఆర్ 2 డేస్‌లోనే మనకి డాండ్రఫ్ చాలా వరకు కూడా తగ్గిపోతుందండి. ఒక 1 వీక్‌లో అయితే గనక చక్కగా క్లియర్ అయిపోతుంది. ఓన్లీ నీమ్ లీవ్స్‌తోనే ఈ విధంగా నీమ్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.